జనవరి 24, 2025 డేట్ రోజు ముఖేష్ అంబానీ ఒక పెద్ద స్టేజ్ మీద గ్రాండ్ అనౌన్స్మెంట్ చేసిండు. ఆయన జామ్నగర్ని వరల్డ్ క్లాస్ గిగావాట్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ హబ్లా మేము దీన్ని మార్చబోతున్నామని చెప్పిండు. ఇదేదో ఆషామాషి చిన్న ఎక్స్పాన్షన్ కాదు. ఒక్క జామ్నగర్ని ప్రపంచం మొత్తంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషన్లో టాప్ ప్లేస్లో తీసుకొని పెట్టబోతున్నా అని చెప్పిండు. అండ్ ఇదొక ఆరంభం మాత్రమే అని కూడా ఆయన అనౌన్స్ చేసిండు. దీని తర్వాత గౌతమ్ అడానీ కూడా $10 బిలియన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్ అండ్ తమిళనాడులో డేటా సెంటర్స్ పెట్టడానికి ఖర్చు పెట్టబోతుండు. ఈ రెండు విషయాలు విన్న తర్వాత ఈ పెద్ద బిజినెస్ మ్యాన్స్ వల్ల ఇండియాలో ఒక ఏఐ డేటా రెవల్యూషన్ రాబోతుంది అని చెప్పేసి చాలా మంది చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. కానీ దీని వెనక ఒక భయంకరమైన నిజం ఉంది. ఈ డేటా సెంటర్స్ వల్ల ఇండియాలో ఒక పెద్ద వాటర్ క్రైసిస్, నీటి కొరత వచ్చే ప్రమాదం ఉంది. అయితే డేటా సెంటర్స్కి ఎక్కువ మొత్తంలో నీళ్లు కావాల్సి ఉంటుంది. దీన్ని అన్క్విషబుల్ థ్రస్ట్ అని చెప్పేసి అంటారు. అలా మనం ఒక ప్లేస్లో డేటా సెంటర్ పెట్టినామంటే ఆ ఏరియా మొత్తంలో వాటర్ షార్టేజ్ అనేది మనకు వస్తుంది. ఒక ఏరియాలో మనం ఒక డేటా సెంటర్ పెడుతున్నామంటే రాబోయే 5 ఏళ్లలో ఆ ఏరియాలో అక్కడ ఉండే జనాలకి త్రాగునీరే దొరకనంత కష్టంగా ఆ ప్రదేశం మొత్తం మారిపోవచ్చు. ఈ సిచ్యువేషన్ ఎంత సీరియస్ అర్థం చేసుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.